హలో గైస్, ఈరోజు అయితే మా తమ్ముళ్ళతో కలిసి బయటికి వెళ్తున్నాము. రోమ్ రోమ్ భాయ్యో రుకో జరా. హాయ్ చెప్పకపోతే థమ్స్అప్ ఇవ్వనని చెప్పాను ఫ్రెండ్స్, అందుకే హాయ్ చెప్తున్నారు మా వాళ్ళు. థమ్స్అప్ తీసుకుని బండి వేసుకొని మా ఊర్లో ఉన్న కృష్ణా రివర్కి వెళ్ళాం ఫ్రెండ్స్. మా ఊరు రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఈ రోడ్లలో ఈత కూడా కొట్టచ్చు మీరు వస్తే. అలా ఉన్నాయి మా రోడ్డు పరిస్థితి ప్రజెంట్ అయితే. మా ఊరు నుంచి రివర్కి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్తో కలిసి సరదాగా వెళ్దాం అనుకున్నాం. అలా పచ్చడి పొలాల నుంచి చూస్తూ వెళ్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇన్ని రోజులు కాలేజీలో ఉండి బోర్ కొట్టే ఇలా చేయడం. మా ఊరు నుంచి మధ్యమడికి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. అందరు చాలామంది ఇలా నడుచుకుంటూ పోతారు, బండి వేసుకొని కూడా పోతుంటారు. అలా బండి వేసుకొని వెళ్తుంటే ఆ ఫీలే వేరు ఫ్రెండ్స్. రివర్ కాడ వచ్చాక మా చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది కూడా వచ్చేసారు ఫ్రెండ్స్. వాళ్ళకి హాయ్ చెప్పండి అంటే సిగ్గు అది చెప్పిండు లాస్ట్కి. అది అలా వెళ్తుంటే ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎప్పుడు కావాల్సిన అప్పుడు రావచ్చు. ఇది నాగార్జున సాగర్ వెళ్ళే రివర్ వాటరు. ఇక్కడ చాలామంది వస్తూ ఇలా చేపలు కోయించుకుంటూ తిని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ బాబాయ్ కూడా బాగా చేస్తారు. మీకు ఎప్పుడైనా కావాలంటే ఆయనకు వచ్చి అడగచ్చు మీరు. ఇక్కడ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది, వ్యూ కూడా బాగుంటుంది. వీళ్ళైతే చేపలు తీసుకుంటారంటే వాళ్ళకల్లా ఎలాగే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వ్యూకి మా బామ్మర్ది ఆగకుండా స్నానం చేయడానికి బట్టలు ఇప్పుతున్నాడు ఫ్రెండ్స్. మళ్ళీ మా ఫ్రెండ్స్ అక్కడి నుంచి రంట్రా అంటే రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్తుంటే మా బామ్మర్ది ఇంకా వేరే చోటుకి వెళ్దామని ఇంకా డిసైడ్. ఇప్పుడైతే మా పొలంలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడైతే నేరేడు పండు చెట్టు ఒకటి ఉంటుంది. నేరేడుకాయలు బాగా కాస్తాయి. అలా మా తమ్ముడిని హాయ్ చెప్పడానికి ఎగురుకుంటూ వస్తున్నాడు. వాడి ఆనందానికి హద్దులే వేరు. ఇంక ఇక్కడ నుంచి చిన్నగా వెళ్తా ఉంటే ఇంక మా ఊళ్ళో చూడండి వెనక పిలుస్తున్న పలకకుండా వాళ్ళ దారి మీద వాళ్ళే వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అదిగోండి రే అన్న పిలవట్లేదు. ఇంకా అక్కడ నుంచి మా తమ్ముడైతే ఒక పిల్లకి వేసుకుని ఆకలి అంటుండు ఫ్రెండ్స్. తీసాము ఒకటి. ఇంకా ఏందో ఏమో అర్థం కావట్లేదు. ఎండలో తిప్పుతున్నారు ఫ్రెండ్స్. ఈడైతే బాగా డ్యాన్స్ చేస్తాం. ఈ ఫ్రెండ్ బామ్మర్ది గాడైతే ఒక లవర్ బాయ్ ఫ్రెండ్స్. ఈ పటేల్ పెద్దోడు అందరికన్నా. ఇంక చెట్టు దగ్గరకు వచ్చి నేరేడు పళ్ళు చూద్దామంటే ఒక్క కాయ కూడా లేదు ఫ్రెండ్స్. ఇంక నేరేడుకాయ చెట్టు దగ్గరికి వెళ్తే ఎటు చూసిన ఒక్క కాయ కూడా లేదు ఫ్రెండ్స్. ఇంకేం చేద్దామనంటే ఇంకేదో ఒకటి తిందామని ఇంకా ఆగట్లేదు. నేను నాకైతే ఒకటి దొరికింది, ఇంకోటి కూడా దొరికింది. అలా వాళ్ళైతే వీళ్ళు కొయ్యండి. మా బాబాయ్ చూడండి పచ్చిది కూడా వదిలేట్లేదు. ఈయన చూడండి ఎలా నుంచున్నాడు. ఇంకా అక్కడ నుంచి ఇంక దొరక్క చెట్టు పైన చూస్తే మా బామ్మర్ది వాడు కర్ర తీసుకొని ఇంక వాడు పెద్ద హీరో అనుకుంటున్నాడే ఉన్న ఫ్రెండ్స్. వాడు చూడండి ఇప్పుడు కొడతాడంట. కొట్టిండు. ఒక్క కాయ కూడా రాలేదు ఫ్రెండ్స్. ఒక్క